ఎన్డీటీవీ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్లోని 4 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ బ్యాంకుకి నష్టం కలిగించారంటూ ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్ ఓ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీబీఐ ఇప్పుడు కేసు నమోదు చేయడం, ప్రణయ్ రాయ్ ఆస్తులపై సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. ఎన్డీటీవీ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్లోని 4 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ బ్యాంకుకు నష్టం కలిగించారంటూ ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్ ఓ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీబీఐ ఇప్పుడు కేసు నమోదు చేయడం, ప్రణయ్ రాయ్ ఆస్తులపై సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మా ప్రతినిధి మహాత్మా దీనిపై మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సిబిఐ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఎన్డీటీవీకి కో చైర్పర్సన్ గా, ఎగ్జిక్యూటివ్ కో చైర్పర్సన్ గా ఉన్న ప్రణయ్ రాయ్, అలాగే అతని భార్య, మరికొంతమంది ప్రైవేటు సంస్థల వ్యక్తుల మీద కూడా ఈ కేసు నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్డీటీవీకి వ్యవస్థాపకులుగా ఉన్నారు ప్రణయ్ రాయ్. ఆయనతో పాటుగా ఇందులో మరికొంతమంది మీద కేసులు నమోదు చేసిన వెంటనే ప్రతి ఒక్కరి ఇంటి మీద సోదాలను నిర్వహించడం, అంటే సిబిఐ ఎప్పుడు చేసినా ఇదే తరహా పద్ధతిలో పాటిస్తూ ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను సేకరించే ప్రయత్నంలో భాగంగా వారికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రదేశాల మీద దాడులు చేస్తుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు ఢిల్లీలోను, అలాగే ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోను, ఈ 2 చోట్ల మొత్తం అంటే 2 నగరాల్లో 4 ప్రదేశాల్లో ఈ దాడులు జరుగుతున్నట్టుగా ప్రస్తుతం సిబిఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దాడులు పూర్తయిన తర్వాత మరింత అదనపు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఒక బ్యాంక్ ఫ్రాడ్ కేసుగా, అంటే బ్యాంకుకి నష్టం కలిగించిన కేసుగా ఈ కేసు గురించి చెప్తున్నారు. అది ఐసిఐసిఐ బ్యాంక్ లో రుణం తీసుకుని ఎగవేసిన కేసా, లేక ఇంకా మరికొన్ని అభియోగాలు కూడా ఉన్నాయి. సిబిఐ వర్గాల నుంచి ఏ కేసు అన్నది అయితే ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి రుణం తీసుకుని రుణాన్ని తిరిగి చెల్లించకుండా డిఫాల్ట్ అయ్యి అలాగే కొంత బ్యాంకుకి నష్టం కలిగించిన కేసుగానే మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ టు బ్యాంక్ అన్న మెసేజ్ ని మాత్రమే సిబిఐ వర్గాలు ఇచ్చాయి. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. దాడుల అనంతరం సిబిఐ నుంచి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తారు. అందులో ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఏంటి, ఏ కేసులో ఎంత మొత్తంలో బ్యాంకుకి నష్టం కలిగించారు, ఏ బ్యాంకుకి ఎంత నష్టం కలిగించారు అన్న వివరాలు మనకి దాడులు పూర్తయిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదు. ఎస్ మహాత్మా. ఎన్డీటీవీ కో చైర్మన్ ప్రణయ్ రాయ్ ఇంటిపై సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, డెహ్రాడూన్లోని 4 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఐసీఐసీఐ బ్యాంకు నష్టం కలిగించారంటూ ప్రణయ్ రాయ్, ఆయన సతీమణి రాధికా రాయ్, అలాగే ఒక ప్రైవేట్ కంపెనీపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఐసీఐసీఐ బ్యాంక్కి 48 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై సీబీఐ ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీబీఐ ఇప్పుడు కేసు నమోదు చేయడం, ప్రణయ్ రాయ్ ఆస్తులపై సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.